చూడండి, డైమండ్ ఎక్విప్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్టబుల్ కొన్ని వచ్చాయి. ఒక పెన్సిల్ లాగా వచ్చింది. అది స్టార్టింగ్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20 years బ్యాక్, 25 years బ్యాక్. అప్పుడు అది డైమండ్ మీద పెడితే అది ఒక సిగ్నల్ చూపించేది, బీప్ బీప్ శబ్దం వచ్చేది, ఆ డైమండ్ అని చూపించేది. ఇప్పుడు ఆ పోర్టబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు పనికిరాదు, ఎందుకంటే అంతే ఈక్వల్గా డూప్లికేట్స్ వస్తున్నాయి. కాబట్టి మేజర్గా అయితే మేము డైమండ్స్ను మైక్రోస్కోపిక్ టెస్ట్ చేస్తాం, లూప్ టెస్ట్ కొన్ని సందర్భాలు చేస్తాం, ఇంకా డీప్ అంటే మైక్రోస్కోపిక్ టెస్ట్. ఇది అయిన తర్వాత ఇప్పుడు సివిడి అనేది ఇప్పుడు కొత్తగా ల్యాబ్ గ్రౌండ్ వచ్చినాయి. అవి మైక్రోస్కోప్లో కూడా మనకు తెలియదు, దానికంటూ ల్యాబ్ గ్రౌండ్ మైక్రోస్కోప్లు కూడా తెలియదు. కాబట్టి దానికంటూ ఒక స్పెషలైజ్డ్ సివిడి మెషిన్స్ ఉంది. దాంట్లోపట పెట్టి ఒక రేస్ పంపించి దాంట్లో టెస్ట్ చేస్తాం. దాంట్లో ఆ మెషినే చెప్తుంది, మనిషి కళ్ళు నేకడై చెప్పలేదు. కాబట్టి డైమండ్స్ వీఆర్ థరోలీ టెస్టింగ్ విత్ ద సివిడి మెషిన్స్, ఆల్ సివిడి మెషిన్స్ అండ్ హెచ్పిహెచ్డి మెషిన్స్, ఇవన్నీ చూసి టెస్ట్ చేస్తాం.